హాయ్ గైస్. సో మీరు చూస్తున్నారు లాస్ట్ 3 వీక్స్ నుంచి జిమ్కి కంటిన్యూగా వెళ్తున్నాను, ఒకరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా. బట్ లాస్ట్ సండే నుంచి నేను జిమ్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఫీవర్ వచ్చింది, కోల్డ్ వచ్చింది. సో రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి కోల్డ్ ఫీవర్ నుంచి, వైరల్ ఫీవర్స్ నుంచి. ఒకవేళ బయటకు వెళ్తే మీరు స్వెటర్స్ వేసుకొని వెళ్ళండి, అట్లనే ఇయర్స్కి ఉలెన్ క్యాప్స్ పెట్టుకొని వెళ్ళండి, దట్ ఈస్ బెటర్. ఎందుకంటే వింటర్స్లో మీకు ఒక్కసారి ఫీవర్ కోల్డ్ వచ్చిందంటే 1 వీక్ అనేది వేస్ట్ అయిపోతుంది, టోటలీ 1 వీక్. సో నేను ఈ లాస్ట్ సండే నుంచి ఐ వాజ్ నాట్ గోయింగ్ టు జిమ్. ఇవాళ మళ్ళీ సండే, 1 వీక్ వెళ్ళలేదు, ఎందుకంటే ఐ వాజ్ హ్యావింగ్ వెరీ హై ఫీవర్ అండ్ కోల్డ్. సండే జ్వరం వచ్చింది నాకు, సండే ఫీవర్ వచ్చింది. కానీ మండే వెళ్దాం అనుకున్నాను, కానీ వెరీ ఫీవర్, చాలా ఫీవర్, హై ఫీవర్ ఉండే. ఒక కంటిన్యూ నేను ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 2 o'clock పడుకున్నాను అనుకోండి, మార్నింగ్ 6కి లేచినాను. అంతా బాడీ టైర్డ్ అయిపోయింది ఫీవర్ తోటి. సో అయినా కానీ అయితే మండే వెళ్ళలేదు. ట్యూస్డే వెళ్దాం కదా, ఏం కాదు ఫీవర్ ఉన్న వెళ్దామని అనుకున్నాను. వెళ్ళినాను, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయలేదు, కార్డియో చేద్దాం అనుకుని కార్డియో చేసినాను. కార్డియో చేసినప్పుడు బాగానే ఉంది. మళ్ళీ ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత పొద్దున్న లేవగానే మళ్ళీ హై ఫీవర్. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ఇఫ్ యూ ఒకవేళ ఫీవర్ వచ్చింది అనుకోండి జిమ్కి వెళ్ళకండి, ఎందుకంటే మనం ఎక్సర్సైజ్ చేయగానే మన బాడీ టెంపరేచర్ అనేది హీట్ అవుతుంది. దానివల్ల ఫీవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఫీవర్ వల్ల ఫీవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ ఎక్సర్సైజ్ చేయగానే బాడీ టెంపరేచర్ హీట్ అవుతుంది, అట్లనే మన ఫీవర్ కూడా ఎక్కువ అవుతుంది. సో మీకు ఎప్పుడైనా ఫీవర్ ఇష్యూ ఉన్నప్పుడు డోంట్ గో టు జిమ్, డోంట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. నేను ట్రై చేసినాను, మండే వెళ్ళినాను, సండే ఫీవర్ వచ్చిన మండే వెళ్ళినాను, మండే వెళ్ళలేదు, ట్యూస్డే ట్రై చేద్దామని వెళ్ళినాను. కానీ వెళ్ళగానే నెక్స్ట్ డే మళ్ళీ ఇంకెక్కువ ఫీవర్ అయ్యేది. సరే ఇట్లా అయితే మళ్ళీ ఎక్కువ అవుతూనే ఉంటుందని చెప్పేసి కొంచెం గ్యాప్ ఇస్తామని ఇవాళ సండే వరకు వెళ్ళలేదు, 1 వీక్ వెళ్ళలేదు. ఇంకా మంచిగా మంచి ఫ్లోలో ఉండే కన్సిస్టెన్సీ, కానీ ఫీవర్ వల్ల వెళ్ళడం అవ్వలేదు ఇంకా. ఓకే, నెక్స్ట్ రేపు మండే కదా, మండే నుంచి ఐ విల్ బి కంటిన్యూస్లీ గోయింగ్ టు జిమ్ అగైన్. అండ్ మీకు అనేది అప్డేట్ అనేది ఇస్తుంటాను. రైనీ సీజన్ జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వైరల్ ఫీవర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా, పీస్.